కృష్ణ ఇది చూడు. ఏంటిది? ఇది ఫ్యామిలీ ట్రీ. ఇక్కడ మీ అమ్మా నాన్న పేరు ఇదిగో ఇక్కడ రాయాలి. అలాగే. మహా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళ అమ్మని ఎలా కనుక్కుంటావు? మీరే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో ఖచ్చితంగా వాళ్ళ అమ్మ పేరు రాయాలి కదా. తను చెప్పకూడదు అనుకుంటే చెప్పదు కదా. తనని ఇదివరకు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు కదా. అది అందరం ఉన్నప్పుడండి, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. వెయిట్ అండ్ సీ. కృష్ణ, ఏం చేస్తున్నావు? ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంది? పాప అందులో పేర్లు రాసుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. కృష్ణ, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? నా పేరు రాసావేంటి? ఇక్కడెవ్వరూ లేరు కదమ్మా. లేకపోయినా మళ్ళీ ఎవరైనా చూస్తారు కదా. ఇవ్వు. కృష్ణ, ఫ్యామిలీ ట్రీ అయిపోయింది, తీసుకో. అంటే ఈ ట్రీ మహాలక్ష్మి గారు ఇచ్చారా? మహాలక్ష్మి గారు ఎందుకు ఇచ్చినట్టు? చాలా బాగుంది కృష్ణ. నేను దీన్ని స్కెచ్ పెన్తో పెయింట్ వేసిస్తాను. ఓకే? అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను మాత్రం ఏం చేస్తున్నాను? ఖాళీయే కదా. వస్తాను. చూడు కృష్ణ, ఇంకెప్పుడు ఎవరైనా వచ్చి మీ అమ్మ ఎవరు అని అడిగితే నా పేరు చెప్పకూడదు, నా పేరు రాయకూడదు. అది ఒంటరిగా ఉన్నా సరే, కలలో అడిగినా సరే. సరేనా? సారీ. ఏంటి మహా, నీ డిటెక్షన్ ఏమైనా కొలుక్కొచ్చిందా? మాధవ్, భూమి కరెక్ట్గానే రాసింది. ఇంకేంటి? కాదు, చిన్నపిల్ల ఎన్నిసార్లు చెప్పినా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అబద్ధం చెప్పదు. కానీ తను నిజమే రాసింది. భూమి అని రాసింది కదా, అదే నిజం. భూమి అని రాసింది తను కాదండి. పైన అక్షరాలు కింద అక్షరాలు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కనుక్కుంటాను ఒరిజినల్గా పాప మనసులో ఉన్న తల్లి పేరుని. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. అర్థమైందా? నా గెస్సింగ్ కరెక్టే. పాప మదర్ పేరు సుహాసిని. మదర్ పేరు సుహాసిని. ఏదో జరుగుతుందండి. ఖచ్చితంగా
మాధవ ఎవరితో బిడ్డను కని ఆ బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి తల్లి చనిపోయిందని చెప్పి మళ్ళీ ఆ తల్లిని తీసుకునొచ్చి ఈ ఇంట్లో పెట్టే రకం కాదు. సంథింగ్ ఏదో జరుగుతుంది. అదే తెలుసుకోవాలి. అదే తెలుసుకోగలిగితే ఒకవేళ మాధవ తప్పు చెయ్యలేదు అని తెలిస్తే దానికంటే సంతోషం నాకేమీ లేదు. అది నేను తెలుసుకుంటానండి. చెప్పరా. అన్నా సారీ అన్నా, నిజంగా నేను సెలవు పెట్టాలనుకోలేదన్నా, కానీ పెట్టాల్సి వచ్చిందన్నా. ఇంకెప్పుడు సెలవు పెట్టనన్నా హోటల్కి. రేయ్, ఈ నెలలో ఇప్పటికే నువ్వు 5 రోజులు సెలవు పెట్టావు. నీ వల్ల హోటల్ బిజినెస్ ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా? నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పేశారా, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. కానీ వస్తానని చెప్పి రాత్రికి రాత్రి రావడం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే ఫోన్లు ఎత్తకుండా ఉండడం కూడా అసలు కరెక్ట్ కాదు. అన్నా లేదన్నా, నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేశానా అన్నా? ఈసారి అనుకోకుండా అలా జరిగిందన్నా. నీకు పోయినసారి చెప్పాను కదన్నా, నేను ఒక పంతులు గారిని కలిస్తే మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పాడని. అవును, ఇన్ని రోజులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నా అన్న చనిపోయాడేమో అనుకుని మా అన్న ఆత్మకి శాంతి కలగాలని, వచ్చే జన్మలో అయినా తనకి మంచి జీవితం ఉండాలని ప్రతి సంవత్సరం మా అన్నకి పిండ ప్రదానం చేసేవాడినన్నా. కానీ ఇప్పుడు బ్రతికే ఉన్నాడు కదా, అలా బ్రతికే ఉన్న వాళ్ళకి పిండ ప్రదానం చేయడం చాలా పెద్ద అరిష్టం అని పంతులు గారు చెప్పారన్నా. అందుకని ఆ అరిష్టం పోవడానికి గుడికి వెళ్ళి పూజలు చేయించానన్నా. ఇప్పుడు నా మనసు కుదుట పడిందన్నా. నా అన్నకి అరిష్టం తప్పిపోయిందన్నా. అన్నా, ఈ రోజు నుంచైతే హోటల్కి అస్సలు సెలవు పెట్టనన్నా. ఉంటానన్నా, సారీ అన్నా. ఒకవేళ వచ్చింది సుహాసిని అయినా, లేకపోతే సుహాసిని ఎక్కడైనా బ్రతికున్నా తనకి అరిష్టం తగులుతుందా? నేను తన మీద ప్రేమతో తన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేస్తూ వచ్చాను. సుహాసినికి అరిష్టం తగలకూడదు. ఈ అరిష్టం తగలకుండా ఉండడానికి ఏదో ఒకటి చేయాలి. భూమి, మాధవ్, కనిపించిందా? లేదు మాధవ్, అలేకి అన్న మాటలు విని బయటికి వెళ్ళిపోయిందేమో. ఒకసారి మనం చూద్దాం పద.